ఇక్కడ ఒక సామెత ఉంటది, పెళ్లికి పిలిచారట బొట్టెట్టి, హస్ నువ్వు పెళ్లికి పిలిస్తే నేను రావటని చెప్పి పెరడతో పెంకెట్టుకుని వచ్చి ఇంత కూరస్తావని అడిగారట. అలాగుంది దైద్రాన్ని. ఇంకేం చెప్పాలి ఇంతకన్నా? ఇందాకడ మీరు ఒక మాట మాట్లాడారు, విజయసాయి రెడ్డి గారి కంటే వాళ్ళ అమ్మాయికే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాల్యూ ఉంటుంది, కానీ విజయసాయి రెడ్డి ఆ వాల్యూ ఎప్పుడో పోగొట్టుకున్నారంటున్నారు. వాస్తవం ఇది? విజయసాయి రెడ్డి గారి అమ్మాయి గురించి నేను మాడింది మీకు తప్పని పడినట్టు. ముందు వాళ్ళ ఇంట్లో కన్విన్స్ చేసి మళ్ళీ జైళ్ళు, ఈ రాజకీయాలు అంటే భయం, మళ్ళీ ఏమైపోతుందో అన్న ఉపద్రవాలు మనకు అవసరమా అన్నప్పుడు, అవసరం లేదు అనుకుని ఇంట్లో కూర్చొని చెమ్మచక్కలు ఆడుకుందాం అని చెప్పి రాజీనామా చేసినాడు. మళ్ళీ రాజకీయాలు దేనికి? దగ్గర రాజకీయాలు చేస్తున్నప్పుడు స్ట్రైట్ లైన్ ఉంటుంది. కష్టం ఇష్టం వాళ్ళు సస్తే రేపు 2 రోజులు అనుకుని నేను పోరాడుతున్నాను, విజయ్ పోరాడుతున్నాడు, మోహన్ రెడ్డి పోరాడుతున్నాడు త్యాగాలు చేసుకుంటూ. ఆ రోజున కాదండి, ఆ రోజున ఆయన బలవంతంగా ఎవరు పంపలేదు, కానీ ఆయన వెళ్ళారు. కానీ ఈ రోజున మనసు మార్చుకుని వస్తానంటున్నారు. అవకాశం ఇచ్చుద్దంటారు వైసీపీ? ఎందుకంటే గతంలో ఆయన ఎన్నోసార్లు చెప్పున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు భిక్ష పెట్టున్నారని చెప్పి రాజకీయంగా. అంటే భిక్ష అంటే ఏదో వెళ్ళి పక్కన ముష్టెత్తుకోమని, మళ్ళీ రాజకీయ భిక్ష ఎందుకు నాకు అర్థం కాదు. నాకు అసలు ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. నిన్ను ఎవడు పొమ్మన్నాడు? పొమ్మన్నారు, లేకపోతే తీసేసారు, పార్టీలను తగిలేసారు అనండి, ఓకే. అవేవి లేకుండా ఈయన బేగాలు పోయి బయటికి వెళ్ళా టీడీ జనార్దన్ గారితో మంతనాలు ఇవన్నీ చేసి ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ మిత్రుడు, గతంలో చంద్రబాబు నాయుడు గారి చుట్టము, ఇవన్నీ కబుర్లు చెప్పి లాస్ట్ అవుట్కమ్ ఏం చేస్తున్నాడు? ఇందులో ఏమైనా ఒక్క స్ట్రైట్ లైన్ కనబడిందా మీకు? ఇన్ని డీవియేషన్స్ మధ్యలో ఆయన గురించి ఏమని ఎలివేట్ చేయాలి, ఏమని మాడాలి? రైట్. ప్రసాద్ గారు మరి కాసేపట్లో వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర సత్యం గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు 20 సంవత్సరాల నుంచి మంచి మిత్రుడు, రాజకీయంగా వేరు, కానీ నాకు బాగా పర్సనల్గా ఆయన మిత్రుడు. నేను ఇంతవరకు ఆయన ఒక మాట కూడా ఏమనలేదు, అనబోను అని ఆయన సపరేట్గా ఆ రకంగా వ్యాఖ్యానించడానికి కారణం ఏంటి? ఆయన మెజారిటీ % జనసేనకి ఆయన రావడానికి ట్రై చేస్తున్నట్టుగా అంటున్నారు, కానీ కొంతమంది జన సైనికులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మీరేమంటారు? విజయసాయి రెడ్డి గారు జనసేనలోకి వస్తే తీసుకునే అవకాశం ఉందంటారా? సార్, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు సార్. విజయసాయి రెడ్డి గారు లాంటి మేధావి జనసేనలోకి వస్తారంటే, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారంటే ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తాను. దాంట్లో తిరస్కరించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిజంగా రాజకీయ నాయకుడు అయితే, ఆయన నేను రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందానని అనుకుంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారి లాంటి వ్యక్తిని ముద్దుడు తీసుకోవచ్చు. ఎందుకంటే శత్రువు యొక్క శత్రువు మిత్రుడు కాబట్టి. అంటే విజయసాయి రెడ్డి గారిని ఒకసారి వ్యక్తిగతంగా చూస్తే, ఆయన మన ప్రసాద్ గారు మీరు చెప్పినట్టుగా డబుల్ క్వాలిఫైడ్ అండి. ICW కంప్లీట్ చేసి మంచి ర్యాంక్ లో కంప్లీట్ చేసి, చార్టర్డ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసి మహా మేధావి ఆయన. రాజశేఖర రెడ్డి గారి అంటే ఆర్థికంగా రాజశేఖర రెడ్డికి రాజకీయాలు నేర్పాల్సిన అవసరం లేదంత, రాజకీయంగా అంత పరిజ్ఞానం లేకపోవచ్చు. కానీ విజయసాయి రెడ్డి గారికి అయితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం యొక్క ఆస్తులు ఎదగటానికి విజయసాయి రెడ్డి గారు ఒక మంచి వ్యూహకర్త, సలహాదారుడు, ఒక పిల్లర్ అని చెప్పొచ్చండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ విజయసాయి రెడ్డి గారు అవసరం లేకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళిద్దరి మధ్యనే ఏదో విరోధాలు వచ్చి ఉండొచ్చు, దాన్ని కాదన్నాను. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థానానికి, ఆర్థికంగా ఈ స్థానాన్ని ఎదగడానికి విజయసాయి రెడ్డి గారి కృషి ఎంతో ఉందని నేను భావిస్తానండి. అటువంటి వ్యక్తి ఎందుకు చెప్తున్నానంటే, విజయసాయి రెడ్డి గారి లాంటి మేధావి, ఒక చార్టెడ్ అకౌంటెన్సీ ICW కంప్లీట్ చేసిన, ఒక మంచి ర్యాంక్ లో కంప్లీట్ చేసిన వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారికి ఒక ఎంతో దగ్గర వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక పురోభివృద్ధిలో కీలకమైన వ్యక్తిగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రాపకం కోసం పోట్లాడుతున్నాడంటే, రాజకీయాలు ఎటువంటియో ఒకసారి జనాలు అందరూ తెలుసుకోవాలండి. ఇప్పుడు ఈ రోజున ఒక అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని కానీ, లేదా కొడాల నాని కానీ, ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. విజయసాయి రెడ్డి గారు కానీ, లేదా తెలుగుదేశంలో ఆ దెందులూరు ఎమ్మెల్యే ఎవరో ఉంటారు, చింతమనేని ప్రభాకర్ కానీ, ఇటువంటి వాళ్ళు పార్టీలు మార్చి వేరే పార్టీ వాళ్ళు తీసుకోరండి. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చాలా మంది వేరే పార్టీలో కలిసే స్థానం ఉండదు. ఎందుకంటే వాళ్ళు అలా రెచ్చగొట్టించాడు ఆయన. వీళ్ళు కూడా రెచ్చిపోయే కన్ను ముందు కాకుండా, విజయసాయి రెడ్డి గారు కూడా ఆ కోవలకు చెందినోడే.
విజయసాయి రెడ్డి గారు అయితే ఇక్కడ అక్షర్ సత్య గారు మీకు ఒకటి ఉంది అవకాశం. విజయసాయి రెడ్డి గారు నాకు చంద్రబాబు నాయుడు గారు చుట్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన రోజులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు నేను ఒక్క విమర్శ చేయలేదని చెప్పి అమ్మనాభూతులు ట్వీట్లో చేసినవి ఉన్నాయి, మనం చూస్తున్నాం అవి. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎప్పుడు నిజంగా ఒక మాట కూడా అనలేదు. ఆయనకున్న ఒకే ఒక్క ఆప్షన్ వైసీపీ కాబట్టి వైసీపీలోకి వెళ్ళడానికే ఈ జనసేనని టీడీపీని ఎరగా వాడుతున్నారు అనుకోవచ్చా? మాటతో వ్యాఖ్యానించవచ్చు ఆయన వ్యాఖ్యలు అనుకోవచ్చా? అవ్వచ్చండి. ఇక్కడ వైసీపీ మన డిబేట్ లో అనుకున్నాం, వైసీపీ బీజేపీ తిట్టుకోరండి, అలాగే వైసీపీ టీడీపీ తిట్టుకుంటారు కానీ యాక్షన్ తీసుకోరండి. అట్లాగే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగా మీరు అన్నట్టుగా ఏదన్నా వ్యూహాత్మక ఎత్తుకడగా తిట్టుకోవట్లేదా, ఏదో శత్రువుల పార్టీలకు పంపించి కొంతకాలం నువ్వు కేసుల్లోంచి బయటపడటం కోసం నువ్వు బీజేపీలోని జనసేనలోని తెలుగుదేశంలో ఉంటే మనకు కొంత గెటాన్ అవ్వచ్చు, మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చిందంటే నువ్వు మళ్ళీ వచ్చేసి అన్న వ్యూహమా, లేదో ఒక విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తెలిసి ఏదైనా బాత్రూమ్ లో గుండుకోవటం వస్తుందని అన్న భయమా, వైట్ అయిపోతుంది కాబట్టి అది కూడా అయ్యి ఉండొచ్చండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్ అకౌంట్ ని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడేవాడంటే పావలా కళ్యాణ్ అని కానీ, లేదా అతని పెళ్లిళ్ళ గురించి కానీ, లేదా పవన్ కళ్యాణ్ ఉల్లిపాయ అంత కులం ఉంటే ఊరంతా చేయటన్న ట్వీట్లు కానీ ఎవరు మర్చిపోరండి. జన సైనికులే కాదు ఎవరు మర్చిపోరు. అంటే ఇప్పుడు ఈ రోజు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చిపోమన్నారు కాబట్టి స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి నేను చేశానంటే విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి అనడం తప్పండి. ఒక మేధావి, ఒక హైలీ క్వాలిఫైడ్ డిగ్నిఫైడ్ అయిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి అనమన్నాడు కాబట్టి నేను అనేసాను అనడం అనేది ఇప్పుడు ఎవరో గ్రామంలో ఉన్న జనసేన వైసీపీ కార్యకర్త అన్నాడంటే అనుకోవచ్చు నాకు 1000 రూపాయలు ఇచ్చారు కాబట్టి నేను విమర్శించేసానని. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సార్, రాజకీయాల్లో విజయసాయి రెడ్డి గారిని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని ఎవరి స్థానాన్ని వాళ్ళు మర్చిపోకుండా రాజకీయాలు ఉన్నంతసేపు రేపొద్దున పార్టీ మారినా కానీ ఇంకొకరు ఆహ్వానిస్తాడండి. ఈ రోజు విజయసాయి రెడ్డి గారు నేను పవన్ కళ్యాణ్ గారు నాకు చుట్టం